సో, ఇప్పుడు టాపికొచ్చేసి మనము ఏ క్లయింట్ అయినా, ఇప్పుడు ఏ బిజినెస్ వాళ్ళకైనా కూడా జీఎంబీ సర్వీసెస్ మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాం. ఈవెన్ రమ్య కూడా కాల్స్ చేసేటప్పుడు ఎక్కువ జీఎంబీ సర్వీసెస్‌ని పుష్ చేస్తుంది. సో, ఆ జీఎంబీ సర్వీసెస్ ఏంటి? ఇప్పుడు ఎవ్వరికైనా ఒక లోకల్ స్టోర్ ఉంటే, వాళ్ళ స్టోర్‌ని, వాళ్ళ గూగుల్ మ్యాప్‌ని మనం ర్యాంక్ చేస్తాము అంటున్నాం. సో, అది ఏంటి అంటే అందులో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఎలా చేస్తాము? ఒకటి బేసిక్, అడ్వాన్స్‌డ్, ప్రీమియం 3 ప్యాకేజెస్ అయితే మనము క్లయింట్స్‌కి అయితే ప్రపోజ్ చేస్తున్నాం. ఫస్ట్ 3 ప్యాకేజెస్‌లో బేసిక్ వచ్చేసి 3 మంత్స్ వర్క్ చేస్తాం. అంటే వాళ్ళ గూగుల్ మ్యాప్ మీద మనం 3 మంత్స్ అయితే వర్క్ చేస్తాం. ఎన్ని కీవర్డ్స్ 3 కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకొని, ఆ 3 కీవర్డ్స్ మీద మనము అంటే ఆ 3 కీవర్డ్స్ గూగుల్‌లో ఎవరైనా సెర్చ్ చేస్తే వాళ్ళ నియర్ వాళ్ళ గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా! గూగుల్ మ్యాప్ నుంచి ఒక 5 ఆర్ 10 కిలోమీటర్స్ లోపు ఎవరైనా ఆ పర్టిక్యులర్ కీవర్డ్ టైప్ చేస్తే వీళ్ళ గూగుల్ మ్యాప్ ఫస్ట్‌లో వచ్చేలాగా మనము ర్యాంక్ చేస్తాము. అది బేసిక్ ప్యాక్‌లో. ఇది 3 మంత్స్ ఉంటది. 15,000 రూపీస్ అంటే ఈచ్ మంత్ 5,000 అనుకుంటే మనకి 3 మంత్స్‌కి 15,000 ప్యాకేజ్. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చి అడ్వాన్స్‌డ్. ఇది 6 మంత్స్. మనకి కీవర్డ్ కౌంట్ కొంచెం ఇంక్రీజ్ అవుతది. 5 కీవర్డ్స్ 25,000. 1 మంత్ బోనస్ ప్లస్ 2 కీవర్డ్స్. నెక్స్ట్ డ్యూరేషన్ 12 మంత్స్. కౌంట్ 10 కీవర్డ్స్. ప్రైస్ వచ్చేసి 50,000. అంటే ఇప్పుడు ఈ కౌంట్ 10 కీవర్డ్స్‌తో పాటు ఎక్స్‌ట్రా 7 కీవర్డ్స్ కూడా మనం ర్యాంక్ చేస్తాం మాట. సో, ఇది ప్యాకేజెస్. సో, మనం ఒక క్లయింట్ మనకి జీఎంబీ సర్వీస్ అన్నప్పుడు మనము ఈ 3 ప్యాకేజెస్‌ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. సో, ఈ 3 ప్యాకేజెస్‌లో మనం ఏమేమి చేస్తాము అనేది కూడా ఇక్కడ పెడుతున్నాం. పోస్టింగ్స్, సైటేషన్స్, ఓఆర్ఎం, నెక్స్ట్ ఆర్గానిక్ ర్యాంకింగ్. సో, ఇవన్నీ చేస్తామనేది మనము ఏదన్నా క్లయింట్‌కి ప్రపోజ్ చేసినప్పుడు ఈ పోస్టర్ ఒకటి చూపిస్తే మనము ఎగ్జాక్ట్‌గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో, ఒక క్లయింట్ మన దగ్గరికొచ్చి జీఎంబీ సర్వీస్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మనం ఏం చేయాలి, ఏంటి అనేది నేను ఇప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఒక హెమటాలజీ జీకే గుప్తా గారు ఉన్నారు కదా! మన ట్రైనర్ బిందు. వాళ్ళది క్లయింట్ హిమటాలజిస్ట్ ఉంది కదా! హిమటాలజిస్ట్ ఈయన జీకే గుప్తా. సో, వీళ్ళకి జీఎంబీ సర్వీసెస్ కావాలి అన్నారు. సో, వీళ్ళకి మనము వెబ్‌సైట్ ర్యాంకింగు, అలాగే గూగుల్ మ్యాప్ ర్యాంకింగ్ 2 కూడా మనము ఆహ్, సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో, వీళ్ళకిప్పుడు మనము ఓకే. జీఎంబీ సర్వీస్ తీసుకున్నాము. సో, స్టార్ట్ చేయాలి అంటే ఒక ప్లాన్ అయితే ఉండాలి కదా! సో, నేను షీట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. సో, ఇక్కడ జీఎంబీ ఆప్టిమైజేషన్ స్టేటస్ అంటే మన గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత వాళ్ళ క్లయింట్ యొక్క గూగుల్ మ్యాప్ యాక్సెస్ మనకొచ్చిన తర్వాత, మనము గూగుల్ మ్యాప్స్‌కి ఏమేం చేయాలి అనే ఒక చెక్ లిస్ట్ టైపు ఆప్టిమైజేషన్ టైప్స్ ఇక్కడ పాయింట్స్ అయితే ఉంటాయి. ఈచ్ పాయింట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఇది కంప్లీట్ అయితే మనం ఇక్కడ స్టేటస్ అనేది డన్ అని పెడతాం. ఇంకా అవ్వలేదు ప్రెజెంట్ నడుస్తుంది అంటే నాట్ డన్. ఏం చేయలేదు అంటే ఎన్ఏ. సో, ఇది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి రిలేటెడ్ కామెంట్స్ ఏమైనా ఉంటే మనము ఈ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తాం. దానికి రిలేటెడ్ యూఆర్ఎల్ ఉంటే యూఆర్ఎల్. అంటే సపోజ్ ఇది మనకు తెలియట్లేదు. మీకు ఇంకా హెల్ప్ కావాలంటే దానికి రిలేటెడ్ యూఆర్ఎల్స్ ఉంటాయి కదా! గూగుల్‌లో దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చే యూఆర్ఎల్స్ కూడా మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జీఎంబీ చెక్ లిస్ట్. ఇది ఆప్టిమైజేషన్ స్టేటస్. ఇది ఎప్పుడు చెక్ చేస్తాము? వన్స్ చెక్ లిస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టెప్ చెక్ చేసుకుంటాం ఫైనల్‌గా. జీఎంబీ ఆప్టిమైజేషన్ స్టేటస్ అనేది వన్స్ చెక్ లిస్ట్ అంటే మనం కంప్లీట్ చేయాల్సిన పాయింట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఈ ఫస్ట్ షీట్‌లోకొచ్చి మీరు ఓకే. థిస్ యాక్టివిటీ ఈస్ కంప్లీటెడ్ ఆర్ నాట్ అండ్ డన్ ఆర్ నాట్ డన్ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఫస్ట్ జీఎంబీ జీఎంబీ కంప్లీషన్ సారీ. ఇక్కడ మిస్టేక్. జీఎంబీ కంప్లీషన్ చెక్‌లిస్ట్. ఫస్ట్ సర్వీస్ ఏరియా ఇఫ్ అప్లికబుల్. ఇప్పుడు నేను ఫస్ట్ మనం క్లయింట్ జీఎంబీ యాక్సెస్ అనేది డెఫినిట్‌గా తీసుకోవాలి. సో, ఇక్కడ జీకే గుప్తా గారి యొక్క మనము తీసుకున్నాం. సో, ఎడిట్ ప్రొఫైల్‌లోకి వెళ్తే స్క్రోల్ డౌన్ సర్వీస్ ఏరియా అని ఉంటుంది. సర్వీస్ ఏరియా. సో, మనము క్లయింట్‌తో డిస్కస్ చేసి వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళది కుకట్పల్లి, వీళ్ళ గూగుల్ మ్యాప్స్ వచ్చేసి వాళ్ళు కుకట్పల్లి నుంచి చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్స్ వరకు వాళ్ళ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ హైదరాబాదా? లేకపోతే ఓన్లీ మియాపూర్, నిజాంపేట్, కుకట్పల్లి ఆ చుట్టుపక్కల వాళ్ళకనేది మన ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ సర్వీస్ ఏరియాస్ మనం యాడ్ చేయొచ్చు.
సో, ఇక్కడ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అని ఇచ్చారు. బట్ మన ఆప్టిమైజేషన్ వర్క్‌లో మనం ఏం చేస్తాము అంటే వాళ్ళది కుకట్పల్లిలో ఉంది. సో, కుకట్పల్లి, నిజాంపేట్, జేఎన్2 ఇవన్నీ కూడా సర్వీసెస్ దాంట్లో మనం ఇంక్లూడ్ చేస్తాం. ఇది ఆప్టిమైజేషన్‌లో వన్ పార్ట్. సో, మనము ఒకసారి రవి సార్‌తో కూడా కన్ఫర్మేషన్ చేసుకొని, దెన్ ఏ సర్వీసెస్ అంటే ఎంత 5 కిలోమీటర్, 10 కిలోమీటర్స్ రేడియస్‌లో కవర్ అయ్యే ఏరియాస్ అన్నీ ఉంటాయి కదా! వాటిని కూడా మనం ఇక్కడ సర్వీస్ ఏరియాలో యాడ్ చేస్తాము. అది సర్వీస్ ఏరియా ఇఫ్ అప్లికబుల్ అయితే మనం అవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెగ్యులర్ అప్డేట్స్ ఆఫ్ హాలిడేస్. మనము క్లయింట్ నుంచి రెగ్యులర్‌గా మనకి ఆబ్వియస్‌గా కొన్ని జీఎంబీస్ చూస్తే ఆటోమేటిక్‌గా టుడే క్రిస్మస్. సో, హాలిడే అని వచ్చేస్తుంది. అది ఎందుకొస్తుంది అంటే, వాళ్ళు ఇక్కడ స్పెషల్ అవర్స్ అనేది యాడ్ చేస్తున్నారన్నమాట. అంటే మనకి ఆబ్వియస్‌గా ఏ ఫెస్టివల్‌కి మన క్లినిక్ అవ్వచ్చు, ఇదనే కాదు వేరే క్లయింట్ అయినా కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు హాలిడే ఉంటది, వాళ్ళ బిజినెస్‌కనేది మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, ఆ డేస్ అన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసి, ఆ రోజు ఆ బిజినెస్ క్లోజ్ ఉంటుంది అనేది ఇక్కడ అప్డేట్ చేస్తామన్నమాట స్పెషల్ అవర్స్‌లో. సో, అది రెగ్యులర్ అప్డేట్స్ ఆఫ్ హాలిడేస్. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాం? దిస్ ఇస్ ద వన్ టైప్ మనకి జీఎంబీ ఆప్టిమైజేషన్‌లో ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్స్ మనం కంప్లీట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఆన్‌లైన్ వర్కింగ్ అవర్స్. ఇది ఆబ్వియస్‌గా ప్రతి క్లయింట్‌కి ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ యాడ్ అయ్యి లేకపోతే మనము వర్కింగ్ అవర్స్ తెలుసుకొని వాళ్ళ యొక్క వర్కింగ్ అవర్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ 24 అవర్స్ ఉన్నారు. బట్ క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళతో 24 అవర్స్ అంటే ఇది ఉంచేస్తాము. లేదు ఇంత టైం వరకు అంటే దెన్ వి విల్ అప్డేట్ ద వర్కింగ్ అవర్స్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్. ఇప్పుడు ఇది క్లినిక్ కాబట్టి డెఫినెట్‌గా పేమెంట్స్ అనేవి తీసుకుంటారు. సో, ఇక్కడ పేమెంట్ మెథడ్ మనకి సేమ్ ఈ ఎడిట్ ప్రొఫైల్‌లోనే పేమెంట్స్ అని ఉంది కదా! యాక్సెప్ట్స్ గూగుల్ పే అని ఉంది. సో, వాళ్ళు గూగుల్ పే యాక్సెప్ట్ చేస్తారు. ఆర్ ఎల్స్ వేరే ఏ బిజినెస్ అయినా ఫోన్‌పే అవ్వచ్చు, గూగుల్ పే ఏదైనా ఓకే అన్నప్పుడు ఆ పేమెంట్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ సర్వీస్ ఆప్షన్స్. ఎడిట్ సర్వీస్. సో, ఇక్కడ మనం మెయిన్ టార్గెట్ చేసే సర్వీసెస్ ఉంటాయి కదా! వాటిని కూడా సర్వీసెస్ మనం ఇక్కడ యాడ్ చేస్తామన్నమాట. సర్వీసెస్ ప్లస్ దాని యొక్క కంటెంట్ కూడా యాడ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఇదొక సర్వీస్ కింద యాడ్ చేశారు. మళ్ళీ దీంట్లో కంటెంట్ కూడా యాడ్ చేయొచ్చు మనం. ఇది ఎప్పుడు యాడ్ చేస్తాము అంటే, ఓకే. మనకి కీవర్డ్స్ వచ్చేసాయి. మనము టార్గెట్ చేయాల్సిన ప్రైమరీ కీవర్డ్స్‌కి రిలేటెడ్ యొక్క సర్వీసెస్‌ది మనం ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం మెయిన్‌గా. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు అప్డేట్ చేసినవి ఉన్నాయి. వీటితో పాటు మనము ఏ కీవర్డ్స్ టార్గెట్ చేస్తున్నామో, ఆ కీవర్డ్ యొక్క రిలేటెడ్ సర్వీసెస్ కూడా మనము ఈ సెక్షన్‌లో ఒకవేళ ఆ సర్వీస్ ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ అయ్యుంటే, మనం ఏం చేస్తాము, సపోజ్ లింఫోనియా డాక్టర్ ఆల్రెడీ ఉంది. సో, ఇక్కడికి వెళ్ళి ఇంకా ఈ డిస్క్రిప్షన్ పార్ట్‌లో ఈ మనం టార్గెట్ చేసే కీవర్డ్ లింఫోమా డాక్టర్ ఉంది కదా! దీనికి రిలేటెడ్ కొంత క్రియేట్ చేసి ఇక్కడ కంటెంట్‌ని అప్డేట్ చేస్తాము. సో, మనం మెయిన్‌గా ఏ కీవర్డ్స్‌నైతే టార్గెట్ చేస్తున్నామో, ఆ కీవర్డ్ యొక్క సర్వీసెస్ అయితే కంపల్సరీ మనం యాడ్ చేసుకోవాలి. సారీ. ఓకే. సర్వీస్ ఆప్షన్స్. ఒకవేళ మనం కంప్లీట్ చేసేస్తే అది మనం డన్ అని పెడతాం. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ద బిజినెస్. సో, ఈచ్ బిజినెస్‌కి ఓపెనింగ్ డేట్ అనేది ఉంటుంది కదా! ఎడిట్ ప్రొఫైల్. ఇక్కడే సేమ్ ఆప్షన్ ఉంటది. వాళ్ళ ఇది ఎక్కడి నుంచి మనకు తెలుస్తది? క్లయింట్ చెప్తే గాని మనకి ఓపెనింగ్ డేట్ అనేది తెలియదు. సో, క్లయింట్‌ని అడిగి మనము ఓపెనింగ్ డేట్ తెలుసుకొని, ఆ ఓపెనింగ్ డేట్ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఇక్కడే ఎక్కడో ఉంటది ఆప్షను. ఓపెనింగ్ డేట్. ఇదిగోండి ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఉంది కదా! ఇక్కడ మనం క్లయింట్‌ని తెలుసుకొని ఓపెనింగ్ డేట్ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ కేటగరీ ఆఫ్ బిజినెసెస్. మనం ఇప్పుడు జీఎంబీకి ప్రైమరీ కేటగరీ ఇస్తాం కదా! ప్రైమరీ కేటగరీ ఎలా ఇస్తాము? ఆ బిజినెస్ దేనికి రిలేటెడో దాని యొక్క కేటగరీ అనేది దిస్ ఇస్ ద ప్రైమరీ కేటగరీ. ఈ కింద ఆన్కాలజిస్ట్, సర్జికల్ ఆన్కాలజిస్ట్, పీడియాట్రిక్, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవన్నీ వచ్చేసి సెకండరీ కేటగరీస్. సో, ఇవి ఎప్పుడు ఓకే. వీళ్ళు ఇవి యాడ్ చేశారు.
మనము రీసెర్చ్ చేసిన తర్వాత మనం కూడా సెకండరీ కేటగిరీస్ అప్డేట్ చేస్తాం. అది ఎలా అప్డేట్ చేస్తాము? మనము కాంపిటీటర్ అనాలిసిస్ చేసాం ఆల్రెడీ. లలిత అండ్ మనోహర్ మీరిద్దరూ ఈ వర్క్ చేశారు. ఆహ్, సపోజ్ ఇదుంది బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్. మనము పొజిషన్ 1లోనే ఉంది. మనది లేనిది చూద్దాం. ఆ! ఇప్పుడు ఈ కీవర్డ్ మనది పొజిషన్ 4లో ఉంది. ఇతను ఈళ్ళెవరున్నారో మోహన వంశీ వీళ్ళు ఫస్ట్‌లో ఉన్నారు. సో, వీళ్ళు ఏ కేటగరీస్ అప్డేట్ చేశారు? క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ సజెషన్, సర్జికల్. సో, మనము కూడా ఈ ఫస్ట్ పొజిషన్‌కి రావాలి అంటే సెకండరీ కేటగరీస్ వీటిల్లో కొన్ని చూసుకొని ఎవరైతే ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్స్‌లో ఉన్నారో వీళ్ళు ముగ్గురివి చూసుకొని వీళ్ళలోంచి ఒక 1 ఆర్ 2, 3 తీసుకొని ఈ సర్వీసెస్ కీవర్డ్స్ కూడా మనం మన జీఎంబీలో యాడ్ చేసుకోవాలి. ఎక్కడ యాడ్ చేస్తారు? ఇక్కడ. సెకండరీ కేటగరీస్. ఓకే. సెకండరీ కేటగరీ ఆఫ్ ఫస్ట్ ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? మనం టార్గెట్ చేసే కీవర్డ్స్ ఈచ్ కీవర్డ్‌కి ఎవరు టాప్ 5లో ర్యాంక్ అవుతున్నారు అనేది కీవర్డ్ రీసెర్చ్ మీరు చేశారు. ఇది మీకు తెలుసు కాబట్టి నేను ఇంక ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఈచ్ కీవర్డ్ మీరు తీసుకొని లోకాల్లో మనకొక వెబ్‌సైట్ ఉంది కదా! అక్కడ హెమటాలజిస్ట్ జీకే గుప్తా గారి బిజినెస్ సెలెక్ట్ చేసుకొని ఈ కీవర్డ్ వేస్తే ఆహ్, ఈ పర్టిక్యులర్ కీవర్డ్ ఏస్తే వీళ్ళు ఏ పొజిషన్‌లో ర్యాంక్ అవుతున్నారు. అలాగే టాప్ 1, టాప్ 3 అందరూ వస్తారు కదా! అక్కడి నుంచయితే మనం డేటా తీసాం. బిజినెసెస్. తర్వాత ఈచ్ బిజినెస్‌లోకి వెళ్లి వాళ్ళకి రివ్యూస్ ఎన్నున్నాయి, రేటింగ్ ఎంతుంది, కేటగరీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనము కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. సో, ఇక్కడి నుంచి మనము సెకండరీ కేటగరీస్ సెలెక్ట్ చేసుకొని మన దాంట్లో అయితే యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో, సెకండరీ కేటగరీ ఆఫ్ బిజినెస్ ఫస్ట్ ఫైండ్ ఔట్ చేసుకొని దెన్ వి నీడ్ టు యాడ్ మనకి ఏ కీవర్డ్ అయితే మనకి లో ర్యాంకింగ్ ఉంది అవ్వట్లేదో దానికి రిలేటెడ్ సెకండరీ కేటగరీ కాంపిటీటర్స్ ఉంటారు కదా! వాళ్ళ నుంచి సెలెక్ట్ చేసుకొని ఆ సెకండరీ కేటగరీ కూడా మనం జీఎంబీలో యాడ్ చేస్తాం. ఇక్కడ సెకండరీ కేటగరీస్. నెక్స్ట్ సర్వీసెస్. ఇందాక చూపించాం కదా! సర్వీసెస్‌లో కంటెంట్ యాడ్ చేయాలి. ఇక్కడ సర్వీసెస్ యాడ్ చేసుకుంటాం కదా! ఈచ్ సర్వీసెస్‌కి మళ్ళీ కీవర్డ్ ఆప్టిమైజేషన్ చేసుకుంటూ కంటెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొడక్ట్ అప్డేట్. ప్రొడక్ట్ అప్డేట్ అంటే మనకి జీఎంబీలో ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! ఈ ప్రొడక్ట్ కేటగరీ కూడా మనకి ఇంపార్టెంటు. సో, ఇక్కడ రెగ్యులర్‌గా మనం టార్గెట్ చేసే ఒక కీవర్డ్స్ వీక్లీ 1 ప్రొడక్టో ఆర్ వీక్లీ 2 ప్రొడక్టో యాస్ పర్ అవర్ ప్లాన్ మనము ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా అప్‌లోడ్ చేసుకుంటాం. అంటే ఒక ఇమేజ్ ఇచ్చి దానికి ఒక కేటగరీ క్రియేట్ చేసుకొని ఇక్కడ చూడండి సపోజ్ ఇక్కడ ఒక కేటగరీ ఇయ్యొచ్చు. మనం మెయిన్ కీవర్డ్ ఉంటది కదా! దాంతోనే మనం ఒక కేటగరీ క్రియేట్ చేసి, ఇక్కడ ఆ ఫోటో పెట్టి దాన్ని రిలేటెడ్ యొక్క సర్విస్ ఫోటో పెడతాము. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దెన్ పబ్లిష్. సో, ఆ ప్రొడక్ట్ అయితే ఇక్కడ పబ్లిష్ అవుతుంది. సో, ఈ ప్రొడక్ట్స్ అనేవి కూడా మనము రెగ్యులర్‌గా పబ్లిష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫర్స్ ఇఫ్ ఎనీ. ఒకవేళ ఆఫర్స్ ఏమైనా నడుస్తూ ఉంటే, ఇక్కడ మనకి యాడ్ అప్డేట్ ఉంది కదా! ఇక్కడే ఆఫర్స్ అనేవి మనం యాడ్ చేయొచ్చు. ఇమేజ్ ఇచ్చి, కంటెంట్ ఇచ్చి ఆఫర్స్ రెగ్యులర్‌గా మనం యాడ్ చేస్తూ ఉండాలి యాస్ ఎ ఆప్టిమైజేషన్ పార్ట్‌లో. నెక్స్ట్ ఇన్‌క్లూడ్ ప్రైమరీ అండ్ సెకండరీ కీవర్డ్స్ ఇన్ ద బిజినెస్ లిస్టింగ్. మన మెయిన్ టార్గెటెడ్ కీవర్డ్స్ ఉంటాయి కదా! ఇప్పుడు హెమటాలజీ వాళ్ళకి మనం టార్గెట్ చేసే కీవర్డ్స్ ఇవి. 15 కీవర్డ్స్ ఇచ్చారు. సో, ఈ 15 కీవర్డ్స్ కూడా మనము ర్యాంక్ చేస్తాము. వితిన్ కొంత టైంలో అనేది వాళ్ళకైతే మనం కన్ఫర్మేషన్ ఇచ్చాము. సో, ఈ 15 కీవర్డ్స్ ఇస్ ద ఫైనల్ కీవర్డ్ ఫర్ ర్యాంకింగ్. మనము ర్యాంక్ చేయాల్సిన ఈ 15 కీవర్డ్స్. ఈ 15 కీవర్డ్స్ కూడా మనకి ఏవైతే 1 పొజిషన్‌లో ఉన్నాయో, ఆల్రెడీ ర్యాంక్ అవుతున్నాయో అవి అలాగే ఉంచేసి, ఏవైతే మనకి అసలు ర్యాంకింగ్ లేదో మెయిన్ ప్రైమరీ అండ్ సెకండరీ కీవర్డ్స్ కూడా మనము కొంచెం ఇక్కడ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసుకోవాలి అంటున్నారు. ఓకే. నెక్స్ట్ బిజినెస్ లోగో. ఆబ్వియస్‌గా క్లయింట్ దగ్గర నుంచి మనం బిజినెస్ లోగో తీసుకుంటాం కదా! బిజినెస్ లోగో యాడ్ చేయాలి. నెక్స్ట్ అప్డేట్ ఎవ్రీ ఇమేజ్ ఇన్ జీఎంబీ ఫోటోస్ రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు దేనికైనా ఒక సైజ్ ఉంటది కదా! ఇప్పుడు ఎఫ్‌బీకైనా, ఇన్‌స్టాగ్రామ్‌లో 1:1 రేషియోలో పెడితేనే మనకి ఇమేజెస్ అనేవి కరెక్ట్‌గా వస్తాయి. మనం ఏదో ఒక సైజ్‌లో పెట్టేస్తే సగం ఇమేజే మనకి పైకి కనిపిస్తుంది కదా! అదే విధంగా జీఎంబీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం ఫోటోస్ రీసైజ్ చేసుకొని అప్‌లోడ్ చేసుకుంటే అది కూడా ఆప్టిమైజేషన్‌లో వన్ ఆఫ్ ద పార్ట్.
నెక్స్ట్ కవర్ ఫోటో, అదర్ ఫోటోస్ అన్నీ కూడా ఈ సైజ్‌లో ఉంటే గనక జీఎంబీకి ఎగ్జాక్ట్‌గా ఫిట్ అవుతాయి. సో, అది మనం అప్‌లోడ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకొని ఈ సైజ్‌లో ఇమేజెస్ అయితే పోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎనేబుల్ మెసేజ్ ఆప్షన్. యాక్చువల్లీ ఇది లాస్ట్ జులై వరకు ఈ ఆప్షన్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ జీఎంబీస్‌లో అయితే ఈ ఎనేబుల్ మెసేజింగ్ అనేది ఆప్షన్ అయితే లేదు. వాళ్ళు తీసేశారు. ఎనేబుల్ అంటే డైరెక్ట్‌గా కస్టమర్స్ మన గూగుల్ మ్యాప్స్ నుంచి చాట్ చేయొచ్చు. మనకి ఆటోమేటిక్‌గా వాట్సాప్‌కి మనకి అందులో గూగుల్ మ్యాప్స్‌లో మెసేజ్ వస్తుంది. దెన్ మనం రిప్లై ఇస్తూ ఉంటాం. ప్రెజెంట్ అయితే ఈ ఆప్షన్ లేదు. సో, మీరిప్పుడు దీని గురించి ఏమి ఆలోచించక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి అపాయింట్‌మెంట్ లింక్. ఇప్పుడు ఎవరైనా గూగుల్ మ్యాప్ లింక్‌కొస్తే హ్మ్. ఇక్కడ అపాయింట్‌మెంట్ లింక్ ఉంది కదా! ఇక్కడ ఏ లింక్ ఇవ్వాలి అనేది కూడా మనము ఎయిదర్ రవి సార్‌తో ఆర్ క్లయింట్‌తో మనం డిస్కస్ చేసుకొని ఇక్కడ ఆ అపాయింట్‌మెంట్ లింక్ సపోజ్ ఇక్కడ అనుకోండి. ఇక్కడ కస్టమర్ క్లిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సబ్మిట్ చేస్తే వాళ్ళకి మెసేజ్ వెళ్తుందన్నమాట. బుక్ అపాయింట్‌మెంట్. సో, ఇలా మనకి ఏది ఇవ్వాలి అనేది కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకొని అపాయింట్‌మెంట్ లింక్ అయితే ఇస్తాం. నెక్స్ట్ బిజినెస్ ఈమెయిల్ ఐడీ ఉంటుంది కదా! ఆబ్వియస్‌గా కంపెనీకి. నెక్స్ట్ బిజినెస్ నేమ్ ఎవ్రీ జీఎంబీకి బిజినెస్ నేమ్ ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మనం కీవర్డ్స్ ఇంకా ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే టైటిల్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ నంబర్. ఎవ్రీ జీఎంబీకి మొబైల్ నంబర్ మనము యాక్సెస్ తీసుకున్న తర్వాత ఉందో లేదో చెక్ చేస్తాము. ఆబ్వియస్‌గా ఉంటే నో ఇష్యూ. ఒకవేళ లేకపోతే గనక ఇక్కడ ఫోను నంబరు. దీనికి మళ్ళీ మనము ప్రాసెస్ అనేది చేయాలి. గూగుల్ టీమ్ వాళ్ళకి వాళ్ళ యొక్క కంపెనీ జీఎస్టీ ఆర్ ఆ ఫోను నంబర్‌తో ఉన్న ఏదైనా యుటిలిటీ బిల్, వైఫై బిల్ గానీ, మొబైల్ బిల్ గానీ ఏదైనా సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫోను నంబర్ అప్రూవ్ చేస్తారు. బిఫోర్ దట్ స్కీమా మార్కప్ అనేది ఒకటుంటుందన్నమాట. స్కీమా మార్కప్ డాట్ ఆర్గ్ అనే ఒక వెబ్‌సైట్‌లో మనము మన బిజినెస్ డీటెయిల్స్, వెబ్‌సైటు, ఫోను నంబరు, ఎఫ్‌బీ లింక్స్, సోషల్ మీడియా లింక్స్ అన్నీ ఇస్తే అదొక కోడ్ ఇస్తుంది. ఆ కోడ్‌ని మనం వెబ్‌సైట్‌లో యాడ్ చేస్తామమాట. సో, చేసిన తర్వాత కూడా మనకి ఈజీగా అప్పుడు చేసిన స్కీమా మార్కప్ అయిన తర్వాత మనం ఫోను నంబర్ ఇక్కడ అప్లై చేస్తే ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా! ఇక్కడ ఫోను నంబర్ అయితే మనం ఇస్తాం గూగుల్ మ్యాప్స్‌లో. ఇక్కడ ఇస్తే డెఫినిట్‌గా కొన్ని సార్లు గూగుల్ వాళ్ళే యాక్సెప్ట్ చేసేస్తారు. ఒకవేళ అది అవ్వకపోతే గనక దెన్ గూగుల్ సపోర్ట్ వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యి మన జీఎస్టీ గాని, యుటిలిటీ బిల్ గాని, ఆ ఫోను నంబర్‌తో రిలేటెడ్ ఉన్న బిల్ సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇలా 2 మెథడ్స్ ద్వారా మనము ఈ ఫోను నంబర్‌ని అప్రూవ్ చేయించుకోవచ్చు గూగుల్‌లో. నెక్స్ట్ రిలివెంట్ బిజినెస్ కేటగరీ. ఆబ్వియస్‌గా మనము మన కేటగరీ రిలివెంట్ బిజినెస్ కేటగరీయే మనం ఆబ్వియస్‌గా ప్రతి జీఎంబీకి కూడా మన యొక్క రిలివెంట్ కేటగరీయే మనం సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకోవాలి. అంతే కదా! ఇప్పుడు దాని యొక్క కేటగరీలోనే మనం అప్పుడు ర్యాంక్ అవుతాం. ఇప్పుడు క్లినిక్ అనుకోండి మీరెళ్లి జ్యువెలరీ అని పెడితే అసల ఆ గూగుల్ మ్యాప్ జ్యువెలరీలో ర్యాంక్ అవ్వడం అనేది మిస్ మ్యాచ్ అవుతుంది కదా! కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు కదా! సో, మన బిజినెస్ ఏంటి అనేది దానికి రిలేటెడ్ కేటగరీ మాత్రమే మనం ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మనది ఆన్‌లైన్ అయినా, రీటైల్ స్టోర్ అయినా, లోకల్ బిజినెస్ అయినా హ్మ్. జస్ట్ ఇప్పుడు మనము జీఎంబీ క్రియేట్ చేసేటప్పుడే అక్కడ ఆప్షన్స్ వస్తాయన్నమాట. మీది లోకలా? లేకపోతే మీది ఆన్‌లైన్ స్టోరా? ఏంటి అని ఆప్షన్స్ వస్తాయి. మన బిజినెస్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనదప్పుడు లోకల్ బిజినెస్ కాబట్టి లోకల్ సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ ఫోటోస్ అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్‌గా మన జీఎంబీలో ఫోటోస్. ఇక్కడ యాడ్ ఫోటోస్ ఆప్షన్ ఉంటది కదా! ఇది మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్. సో, ఓన్లీ ఒక దాని నుంచే కాకుండా బయట స్ట్రీట్ వ్యూ, లోపల ఎలా ఉంటుంది, ఈవెన్ రూమ్స్‌లో ఎలా ఉంటుంది, ఎంటైర్ డీటెయిల్ ఇమేజెస్ అయితే మనము రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ వెబ్‌సైట్ ఉంటే గనక ఇక్కడ మనము వెబ్‌సైట్ ఇస్తాము. ఆర్ ఎల్స్ ఏదైతే పేజ్ మనం ఓన్లీ ఆ పేజు కొన్ని కీవర్డ్స్ ఒక పేజ్ క్రియేట్ చేసుకొని, ఆ పేజ్‌ని ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ చేసుకొని, ఆ పేజ్‌ని కూడా మనము ఇక్కడ ఈ వెబ్‌సైట్ కింద కనెక్ట్ చేసుకోవచ్చు. సో, అది ఇంకా ర్యాంకింగ్‌లో ఇంకా హెల్ప్ అవుతుంది. సో, ఇది కంప్లీషన్ చెక్ లిస్ట్. సో, ఫస్ట్ మనకి జీఎంబీ క్లయింట్ నుంచి జీఎంబీ యాక్సెస్ తీసుకుంటాము. యాక్సెస్ తీసుకున్న తర్వాత దెన్ మనం వన్ బై వన్ ఒక్కొక్క ప్రతి స్టెప్ కూడా చెక్ చేసుకొని ఆప్టిమైజేషన్ చేసుకుంటాము. ఆప్టిమైజేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏ కీవర్డ్స్ టార్గెట్ చేస్తున్నాము అనేది మనకి కీవర్డ్స్ లిస్ట్ రావాలి. ఏ కీవర్డ్స్ ఈ కీవర్డ్స్ ఎలా లిస్ట్ వస్తది? మనం ఫస్ట్ క్లయింట్‌కి కొన్ని కీవర్డ్స్ అయితే ఇస్తాం. వాళ్ళ గూగుల్ మ్యాప్స్ తీసుకొని ఇక్కడ పెర్ఫార్మన్స్‌లో
వాళ్ళు ర్యాంక్ అవుతున్నాయి కొన్ని చూపిస్తాయి కదా! వాటి బట్టి ఈవెన్ వెబ్‌సైట్‌లో వాళ్ళు ర్యాంక్ అవుతున్నవి, కొన్ని మంచి కీవర్డ్స్, గుడ్ సెర్చ్ వాల్యూ ఉన్నవి అన్నీ తీసి మనము క్లయింట్‌కిస్తే దెన్ క్లయింట్ విల్ డిసైడ్ ద ఫైనల్ కీవర్డ్స్ విచ్ ఆర్ వి వాంట్ టు టార్గెట్ ఫర్ ర్యాంకింగ్. సో, క్లయింట్ యాక్సెప్ట్ చేసిన తరువాత మనకి ఈ ఫైనల్ కీవర్డ్స్ అయితే వచ్చాయి. సో, ఈ కీవర్డ్స్‌ని మనము ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేయాలి. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ 15 కీవర్డ్స్ ప్రెజెంట్ టు యెస్టర్‌డే పొజిషన్ అయితే మనకి ఈ పొజిషన్‌లో ఉన్నాయన్నమాట. 'జీకే గుప్తా' గారు ఫస్ట్ 'జీకే గుప్తా' గారు ఫస్ట్ పొజిషను. ఇది ర్యాంకింగ్ ఎలా చెక్ చేస్తాము అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. లోకాలోకి వెళ్తాం కదా! ఇక్కడ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటే బిజినెస్ నేమ్, గో టు హియర్. వాళ్ళ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒక కీవర్డ్ ఇస్తాం. సపోజ్ ఇదే కీవర్డ్ అనుకో. ఈ 47లో తీసుకుందాం. బెస్ట్ క్యాన్సల్. సి కరెంట్ పొజిషన్. అంటే ఈ బిజినెస్ వీళ్ళ యొక్క బిజినెస్ ఏ పొజిషన్‌లో ఉంది అనేది కరెక్ట్‌గా తెలుస్తుందన్నమాట. ఓకే. పవర్ కట్ అయ్యి వచ్చింది. 1 మినిట్. ఓకే. దెన్ క్లికింగ్ సి కరెంట్ పొజిషన్. చూసారు కదా! మనకి ఎస్‌కే గుప్తా గారు ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి పొజిషన్ 2లో ఉన్నారు అని చూపిస్తున్నారు. నెక్స్ట్ డాక్టర్ కరుణ కుమార్. ఈయనొచ్చేసి ఫస్ట్ పొజిషన్. ఈ కీవర్డ్ తీసుకున్నాం కదా! సో, పొజిషన్ 2లో ఉంది. సో, ఈ విధంగా మనము ఈ లొకాలో వెబ్‌సైట్ ద్వారా మన పొజిషన్ అయితే కనుక్కోవచ్చన్నమాట. మనం బిజినెస్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈచ్ కీవర్డ్ వేస్తే మనకి ఆ యొక్క కీవర్డ్ మనం ప్రెజెంట్ ఏ ర్యాంకింగ్‌లో ఉన్నాము అనేది ప్రెజెంట్ పొజిషన్ మనకి ఇక్కడైతే తెలుస్తుంది. సో, ఇది మనము కీవర్డ్స్ ఎలా చెక్ చేసుకోవాలి ర్యాంకింగ్ ఇది ఎప్పుడు చేస్తాం? ఎవ్రీ వీక్. ఎవ్రీ వీక్‌లీ ఎయిదర్ మండే, ఎవ్రీ మండే వి హావ్ టు చెక్ మన కీవర్డ్స్ పొజిషన్ ఏం ఓకే. లాస్ట్ వీక్‌కి ఇప్పటికి ఏంటి ఇంప్రూవ్‌మెంట్ ఉందా లేదా? ఒకవేళ డౌన్ అవుతే ఆ కీవర్డ్ మీద మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా మనము వీటిని రెగ్యులర్‌గా వీక్లీ పొజిషన్స్ చెక్ చేస్తాం. సో, ఇది కీవర్డ్ ర్యాంకింగ్ ఎలా చెక్ చేయాలి లొకాలో వెబ్‌సైట్ ద్వారా జీఎంబీ కీవర్డ్స్ ర్యాంకింగ్ అనేది ఇది పాయింట్. ఫస్ట్ వచ్చేసి జీఎంబీ కంప్లీషన్ చెక్ లిస్ట్, నెక్స్ట్ కీవర్డ్స్, నెక్స్ట్ కమింగ్ టు వన్ టైమ్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ అనేది మనం వన్ టైమ్ అయితే చేస్తాము. ఇక్కడ ప్రైమరీ, సెకండరీ కీవర్డ్స్
ఫైండ్ ఔట్ చేయడం. సో, ఈ ప్రైమరీ, సెకండరీ కీవర్డ్స్ మనము క్లయింట్ నుంచి ప్రపోజల్ వచ్చిన తర్వాత మనము కొన్ని కీవర్డ్స్ పంపిస్తాము. ఆహ్, వాళ్ళు కొన్ని ఫైనలైజ్ చేసి పంపిస్తారు కదా! సో, ఆ ఫైనలైజ్ చేసిన కీవర్డ్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఓన్లీ 5 లైన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మన ఫైనలైజ్డ్ అయిన కీవర్డ్స్ 15 ఉన్నాయి కదా! ఆ 15 కీవర్డ్స్ మనము ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇది వన్ టైమ్ యాక్టివిటీ. ఆఫ్టర్ రీసెర్చ్ మనము ఇక్కడ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అన్నారు. ఎయిదర్ మనం సెమ్‌రష్ యూజ్ చేసుకొనైనా, ఏదైనా యూజ్ చేసుకొని టూల్ మనము క్లయింట్‌కైతే ఫస్ట్ మనం బిజినెస్ ప్రపోజ్ చేసినప్పుడే ఈ రీసెర్చ్ అంతా చేసి ఏ కీవర్డ్స్ వాళ్ళు ర్యాంక్ చేయొచ్చు. గుడ్ సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్, కొంచెం డిఫికల్టీ తక్కువుండి మంచి సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ అయితే వాళ్ళకి ప్రపోజల్ ఇస్తాము. దెన్ అందులో వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేసి ఫైనలైజ్ చేసిన కీవర్డ్స్ అయితే ఇస్తారు. సో, ఆ కీవర్డ్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఓకే. దెన్ కీవర్డ్స్ వచ్చిన తర్వాత కాంపిటీటర్ అనాలిసిస్. ఈ కాంపిటీటర్ అనాలిసిస్ ఆల్రెడీ మీరు చేశారు. మనం కాంపిటీటర్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? ఈచ్ కీవర్డ్‌కి మనకు కీవర్డ్స్ వచ్చేసాయి 15 కీవర్డ్స్. ఈచ్ కీవర్డ్‌కి ఎవరెవరు కాంపిటీటర్స్ ఉన్నారు. టాప్ 5 కాంపిటీటర్స్ అనేవి మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేశారు. ఇవి కీవర్డ్స్. ఇప్పుడు ఫస్ట్ కీవర్డ్స్‌కి బెస్ట్ హిమటాలజిస్ట్. ఈ కీవర్డ్‌కి ఫస్ట్ పొజిషన్‌లో మనమే ఉన్నాం 'జీకే గుప్తా'. బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరున్నారు అనేది సేమ్ మీరు లొకాలో నుంచే మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కీవర్డ్ వేస్తే ఫస్ట్ పొజిషన్‌లో ఎవరున్నారు, సెకండ్ పొజిషన్‌లో ఎవరున్నారని చూపించింది కదా! సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు లొకాలో వెబ్‌సైట్ నుంచే కలెక్ట్ చేశారు. ఇక్కడ మనం ఓకే. బిజినెసెస్‌ని టాప్ కాంపిటీటర్స్ ఎవరో తీసాము. నెక్స్ట్ ఏం చేస్తాము? ఈచ్ కాంపిటీటర్ బిజినెస్ ప్రొఫైల్‌లోకి వెళ్లి వాళ్ళ యొక్క రివ్యూస్ ఎన్నున్నాయి? రివ్యూ రేటింగ్ ఎంతుంది? వాళ్ళ ప్రైమరీ కేటగరీ ఎంతుంది? సెకండరీ కేటగరీ ఏమున్నాయి? కేటగరీస్ ఎలా చెక్ చేస్తాము? జీఎంబీ ఎవ్రీవేర్ ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. ఆ ఎక్స్‌టెన్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటే దెన్ మనము ఈ కేటగరీస్ అయితే చూడొచ్చు. 'మనోహర్ అండ్ లలిత' మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి, నేనింక అది జీఎంబీ ఎవ్రీవేర్ ఎక్స్‌టెన్షన్ చూపించట్లేదు. మీకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ పిక్చర్స్. వాళ్ళకెన్ని పిక్చర్స్ ఉన్నాయి? వాళ్ళకెన్ని క్వెషన్ అండ్ ఆన్సర్స్ పోస్ట్ చేశారు? లాస్ట్ పోస్ట్ ఎప్పుడు చేశారు? వాళ్ళ ఈ కీవర్డ్ ఎక్కడెక్కడ ఉంది? రివ్యూస్‌లో ఉందా? డిస్క్రిప్షన్‌లో ఉందా? ప్రైమరీ కేటగరీలో ఉందా? ఎక్కడుందనేది లోకల్ జస్టిఫికేషన్‌లో యాడ్ చేస్తారు. నెక్స్ట్ రివ్యూస్ అన్నీ చెక్ చేస్తారు. వాళ్ళ కస్టమర్ ఇచ్చే రివ్యూస్ అన్నీ చెక్ చేసి, అందులో ఏ కీవర్డ్స్ కస్టమర్స్ యూజ్ చేశారు, ఎక్కువ కీవర్డ్స్ ఏమున్నాయనేది కూడా మీరు ఫైండ్ ఔట్ చేసి ఇక్కడ ఏస్తారు. ఆఫ్టర్ వాళ్ళ రీసెర్చ్ వాళ్ళ జీఎంబీ అంతా చూసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తది కదా! దాని యొక్క నోట్ అయితే మీరిక్కడ యాడ్ చేస్తారు. ఆఫ్టర్ థట్ మనం సైటేషన్ వర్క్ చేసినప్పుడు వాళ్ళ యొక్క సైటేషన్స్ కూడా మనము ఎక్స్ట్రాక్ట్ చేసి త్రూ సెమరస్ టూల్ గాని, వేరే టూల్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ సైటేషన్స్‌లో కూడా మనం వర్క్ చేసుకుంటాం. సో, ఇది కాంపిటీటర్ అనాలిసిస్. నెక్స్ట్ ఇప్పుడు జీఎంబీలో మనం వెబ్‌సైట్ కూడా కనెక్ట్ చేస్తాం కదా! సో, అక్కడ మనము కంప్లీట్ స్కీమా మార్కప్ అది ఎలా చేయాలి అనేది ఒక వీడియో ఉంది. అది వీడియో అయితే నేను పంపిస్తాను. స్కీమా మార్కప్ ఎలా చేసుకోవాలి అనేది. నెక్స్ట్ ఏవైతే మెయిన్ టార్గెటెడ్ కీవర్డ్స్ ఉంటాయో అది వెబ్‌సైట్ హెడ్‌లైన్‌లో ఉండాలి. నెక్స్ట్ వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ అస్ పేజ్‌లో మ్యాప్ కూడా ఎంబెడెడ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వెబ్‌సైట్‌లో ఎఫ్ఏక్యూ అంటే కొన్ని క్వెషన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. 1-10 క్వెషన్స్ కూడా మనం టార్గెటెడ్ కీవర్డ్స్‌తో క్వెషన్స్ కూడా పెట్టాలిమాట వెబ్‌సైట్‌లో. నెక్స్ట్ న్యాప్ అంటే నేము, అడ్రెస్సు, ఇంకా ఫోను నంబర్ అనేది సేమ్ ఉండాలి. జీఎంబీలో ఏమున్నాయో వెబ్‌సైట్‌లో కూడా అవే ఉండాలమాట. నెక్స్ట్ మన వెబ్‌సైట్‌కి గూగుల్ ట్యాగ్ మేనేజరు, సెర్చ్ కన్సోలు, అనలైటిక్స్ క్రియేషన్ ఇవన్నీ మనము క్రియేట్ చేసుకుంటాము. చేయాలి కూడా ఈచ్ క్లయింట్‌కి. ఒకవేళ అలా ఆల్రెడీ వాళ్ళకుంటే ఆ యాక్సెస్ తీసుకుంటాం. సెర్చ్ కన్సోల్, అనలైటిక్స్ ఇవన్నీ యాక్సెస్ తీసుకుంటామన్నమాట. వన్స్ స్కీమా మార్కప్ చేసిన తర్వాత అది కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది కూడా మనం వాలిడేట్ చేసుకోవాలి. అది వెబ్‌సైట్ కనెక్ట్ చేస్తాం కదా! ఇక్కడ వెబ్‌సైట్ కనెక్ట్ చేసేటప్పుడు ఎయిదర్ ఒక పేజ్ మనం సెపరేట్‌గా వెబ్‌సైట్‌లో క్రియేట్ చేయించుకొని హెడ్‌లైన్స్, హెచ్1 ట్యాగ్స్ ఏవైతే మనం కీవర్డ్స్ టార్గెట్ చేస్తున్నామో అవన్నీ ఒక పేజ్ క్రియేట్ చేయించుకొని, ఆ పేజ్‌ని ఇక్కడ మనం కనెక్ట్ చేస్తామన్నమాట. ఇది వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్. సో, ప్రెజెంట్ అయితే హిమటాలజీ వాళ్ళ వెబ్‌సైటే ఉంచాము. దెన్ లేటర్ తర్వాత డిస్కషన్ బట్టి ఏదైనా ఒక పేజ్ మనం క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడే మనము గూగుల్ మ్యాప్స్‌లో కూడా వెబ్‌సైట్ లేకపోయినా మనం ఒక ఫ్రీ వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జీఎంబీ ప్రొఫైల్ అప్డేట్.
బిజినెస్ నేమ్ ఉందా లేదా, ప్రైమరీ కేటగరీ చెక్ లిస్ట్‌లో ఏవైతే చేసామో అవి ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకుంటున్నామన్నమాట. అప్డేట్ బిజినెస్ డిస్క్రిప్షన్ యాస్ పర్ ద గూగుల్ గైడ్‌లైన్స్ అంటే మనకి బిజినెస్ డిస్క్రిప్షన్ 750 క్యారెక్టర్స్ ఎంతో ఉంటది. అంత మాత్రమే అందులోనే మనం ఆప్టిమైజేషన్ చేసుకొని డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఓపెనింగ్ డేటు, వెబ్‌సైట్‌కి హెచ్‌టిటిపిఎస్ ఉందా, సెక్యూరిటీ ఉందా లేదా, నెక్స్ట్ బిజినెస్ పిన్ మ్యాప్ కరెక్ట్‌గా ఉందా, సర్వీసెస్ ఏరియా, ఓపెనింగ్ అవర్స్, క్లోజింగ్ అవర్స్, స్పెషల్ అవర్స్, అట్రిబ్యూట్స్, క్యూఆర్ కోడ్ రివ్యూ షేర్ విత్ ద క్లయింట్స్. ఇప్పుడు మన రివ్యూకి క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి ఈ గూగుల్ మ్యాప్స్‌లో రివ్యూస్ ఉంటాయి కదా! ఆస్క్ ఫర్ రివ్యూ. ఇక్కడ నుంచి మనము ఈ కాపీ తీసుకొని క్లయింట్‌కి ఈ లింక్ పంపించామనుకోండి. వాళ్ళు ఈ లింక్ ద్వారా మనకి రివ్యూ ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ మనము వీళ్ళ గూగుల్ మ్యాప్స్‌కి ఒక రివ్యూ స్కానర్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చుమాట. మనకి క్యూఆర్ కోడ్ వెబ్‌సైట్స్ ఉంటాయి కొన్ని క్రియేట్ చేయడానికి స్కానరు. అడోబ్ క్యూఆర్ కోడ్ క్రియేషన్ అని ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనం స్కానర్ క్రియేట్ చేసుకొని క్లయింట్‌కి ఇస్తాం. సో, క్లయింట్ ఏంటి ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా స్కాన్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేస్తే గనుక ఈజీగా అక్కడే వాళ్ళు రివ్యూ ఇచ్చేయొచ్చు. యాడ్ లోగో, నెక్స్ట్ లాస్ట్ 1 మంత్ 20 రివ్యూస్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. మనకి ఈ రివ్యూస్, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం చెక్ లిస్ట్‌లో చేస్తాము. అవే పాయింట్స్ ఇక్కడ వన్ టైమ్ యాక్టివిటీ. మనకి 2, 3 మినిమమ్ వీడియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళ బిజినెస్ గురించి. నెక్స్ట్ క్రియేట్ 4 కేటగరీ ఆన్ ప్రైమరీ అండ్ సెకండ్ కేటగరీ యాస్ పర్ ద ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. వన్ ప్రొడక్ట్ అండర్ ద ఈచ్ కేటగరీ. సో, ఇవన్నీ కూడా అయిపోయినాయా లేదా, ఒకవేళ అవ్వకపోతే గనుక మనం ఇవి కంప్లీట్ చేసుకుంటామన్నమాట. బుకింగ్ లింక్, ఇప్పుడు అక్కడ అపాయింట్మెంట్ లింక్ ఇచ్చాం కదా! అక్కడ ఏ లింక్ ఎయిదర్ వాట్సాప్ లింక్ ఇస్తామా, ఏ లింక్ ఇస్తామా అనేది మనం కన్ఫర్మేషన్ చేసుకొని లింక్ ఇస్తామన్నమాట. సో, మెన్యూ అంటే ఇప్పుడు హోటల్స్, రెస్టారెంట్స్ వాటికి మెన్యూ వస్తది. మిగతా హాస్పిటల్ వాటికి ఇది అప్లికబుల్ కాదు. క్రియేట్ ఆర్ పోస్ట్ అది క్వెషన్ అండ్ ఆన్సర్ క్వెషన్‌లో కూడా మనం క్వెషన్స్ అవి ప్రిపేర్ చేసుకొని క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా మనము యాడ్ చేసుకుంటాము. ఆన్సర్ ద క్వెషన్స్ యాజ్ ఎ ఓనర్ యూజింగ్ ద కీవర్డ్స్. క్వెషన్ అండ్ ఆన్సర్ సెక్షన్ ఉంటుంది కదా! క్వెషన్ అండ్ ఆన్సర్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇది చూద్దాము. క్వెషన్ అండ్ ఆన్సర్ సెక్షన్ కూడా మనకి బ్యాక్ ఎండ్‌లోనే ఉంటుంది. మనం క్వెషన్ ఇచ్చి వాళ్ళ ఆన్సర్ అదే కస్టమర్స్ ఎవరైతే పీపుల్ గూగుల్‌లో నుంచి ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళు కూడా క్వెషన్ చేయొచ్చు. మన బిజినెస్ గురించి ఏమైనా క్వెషన్స్ ఉంటే. నెక్స్ట్ పోస్టింగ్ అంటే మీకు తెలుసు కదా! పోస్టింగ్, ఆఫరు, ఈవెంట్. ఇక్కడ ఇక్కడ మనం పోస్టింగ్స్ అయితే రెగ్యులర్‌గా క్రియేట్ చేస్తాం. మనం ఈవెంట్ క్రియేట్ చేసినా, ఆఫర్ క్రియేట్ చేసినా, పోస్టింగ్ చేసినా అవన్నీ 3 టైప్‌వి కూడా ఇక్కడే వస్తాయన్నమాట మనకి. నెక్స్ట్ సోషల్ మీడియా లింక్స్ అప్డేటెడ్ ఇన్ ప్రొఫైల్. ట్రై టు గెట్ రివ్యూస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ అదర్ ప్లాట్‌ఫార్మ్స్ టు జీఎంబీ. అదర్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి మనం రివ్యూస్ కూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం సైటేషన్స్‌లో కొన్ని రివ్యూ ఇచ్చే వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! అక్కడ కూడా వెళ్లి మనము రివ్యూస్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనము గూగుల్ మ్యాప్ మ్యాక్స్ అన్ని బిజినెస్ లొకేషన్స్ ఓన్లీ గూగుల్‌లో ఉంటుంది కదా! గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. అలాగే బింగ్ అనేది సెర్చ్ ఇంజిన్‌లో కూడా మన మ్యాప్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మన బిజినెస్‌ని మాట. క్రియేట్ మ్యాప్ సైటేషన్ యూజింగ్ ప్రైమరీ ఎంకరేజ్ క్లయింట్ టు టేక్ మోర్ రివ్యూస్. సో, మ్యాప్ సైటేషన్స్. సో, ఇవి వన్ టైమ్ యాక్టివిటీ ఇవి చెక్ చేసుకుంటాం మాట. అవినివా లేదా మినిమమ్ ఇప్పుడు పోస్టింగ్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ. కానీ ఈ వన్ టైమ్ యాక్టివిటీలో మినిమమ్ ఒక పోస్ట్ అయినా పోస్ట్ చేశామా లేదా, ఒక ఆఫర్ అయినా క్రియేట్ చేశామా లేదా అనేది ఉండాలిమాట వన్ టైమ్ యాక్టివిటీలో. కనీసం వాళ్ళు చేయకపోతే ఈవెన్ వన్ టైమ్ అయినా మనము చేయాలి. బట్ మన రెగ్యులర్ వర్క్‌లో రెగ్యులర్ పోస్టింగ్స్, రెగ్యులర్ అప్డేట్స్ మనము చేస్తూ ఉంటాం. ఇది వన్ టైమ్ యాక్టివిటీ. నెక్స్ట్ కమింగ్ టు పోస్టింగ్స్.
సో పోస్టింగ్స్ కూడా మన దగ్గర ప్లాన్ ఉండాలి. వీక్లీ ఎన్ని పోస్టులు చేస్తాం పోస్టింగ్స్ అంటే ఇవి. ఇక్కడ పోస్ట్ ఉంటుంది కదా, ఈ పోస్టులు ఎఫ్బీలో మనం రెగ్యులర్గా వీక్లీ 1 or 2 పోస్ట్ చేస్తాం కదా, అవే పోస్టులని ఇక్కడ తెచ్చి ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. లేదు అంటే మన కీవర్డ్స్తో, మన మెయిన్ టార్గెటింగ్ కీవర్డ్స్తో పోస్టర్ క్రియేట్ చేసి కంటెంట్ కూడా యాడ్ చేసి మనం ఇక్కడ పోస్టింగ్ చేయొచ్చు. ఇది పోస్టింగ్ వీక్లీ 1 లేదా వీక్లీ 1 to 3. అంటే ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటే కూడా అప్డేట్ చేసుకోవాలి. ఓకే, పోస్ట్ చేసాం, ప్లాన్ చేసామా లేదా, యాక్చువల్ పోస్ట్ లింక్ స్టేటస్ పోస్ట్ అయిందా లేదా అని. నెక్స్ట్ ప్రొడక్ట్ కూడా మనకి వీక్లీ ఆర్ మంత్లీ 2 ప్రొడక్ట్స్ అయినా మనం పోస్ట్ చేసుకోవాలి. ప్రొడక్ట్ అంటే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ మన కీవర్డ్స్ టార్గెటింగ్ కీవర్డ్స్ బట్టి ప్రొడక్ట్స్ కూడా మనం ఇక్కడ పోస్ట్ చేయాలి. ఆఫరు, ఈవెంటు, ఇవి కూడా మనకి ఇక్కడ మనము ఆఫర్ క్రియేట్ చేసినా, ఈవెంట్ క్రియేట్ చేసినా, పోస్ట్ క్రియేట్ చేసినా ఆ 3 పోస్టులు కూడా ఇక్కడికే వస్తాయి, ఇక్కడ ఈ సెక్షన్. సో ఆఫర్ అండ్ ఈవెంట్ అండ్ పోస్టింగ్ అనేది మనం ఇక్కడ చేస్తాం యాడ్ అప్డేట్లో, ఏదర్ పోస్ట్ కానీ, ఆఫర్ కానీ, ఈవెంట్ కానీ. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా మనము ఏదర్ మంత్లీ 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ మనము క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ రివ్యూ రెస్పాన్స్, మనకి రివ్యూస్ వస్తాయి కూడా, వాటికి కూడా మనం రెస్పాండ్ అవ్వాలి రెగ్యులర్గా. నెక్స్ట్ సైటేషన్స్ క్రియేషన్, రెగ్యులర్గా పర్ డే 2 సైటేషన్స్ ఆర్ వీక్లీ ఒక 10 సైటేషన్స్ ఆర్ వీక్లీ 20 సైటేషన్స్ కౌంట్ పెట్టుకుని యాజ్ పర్ ద ప్లాన్ వీ హ్యావ్ టు క్రియేట్ సైటేషన్స్. ఫేస్బుక్ పోస్ట్, లింక్డ్ఇన్ పోస్ట్, ఇమేజ్, ఈ ఫేస్బుక్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, ఇవి మనము సైటేషన్స్లో అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, అక్కడ రెగ్యులర్గా మనం జిఎంబిలో ఏవైతే పోస్ట్ చేస్తున్నామో అవి కూడా ఇక్కడ పోస్ట్ చేస్తారు మీరు. నెక్స్ట్ ఇమేజెస్ వీడియోస్ అప్లోడ్ అంటే ఇక్కడ యాడ్ ఫొటోస్లో ఇమేజెస్ ఆర్ పర్ వీక్ 1 ఫోటో అయినా, పర్ వీక్లీ 2 ఫొటోస్ అయినా, వీక్లీ 2 వీడియోస్ అయినా మనం పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు సైటేషన్స్. సో ఇక్కడ సైటేషన్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకైతే కొన్ని సైటేషన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇవి చేస్తూ రెగ్యులర్గా ఈ యాక్టివిటీ చేస్తూ పోస్టింగ్స్, ఇంకా ప్రొడక్ట్ అప్డేషన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, రివ్యూ రెస్పాన్స్, ఇవి చేస్తూ రెగ్యులర్గా సైటేషన్స్ కూడా మనము క్రియేట్ చేస్తాము. ఏవైతే టార్గెటింగ్ కీబోర్డ్స్ ఉంటాయో వాటికి, అండ్ గూగుల్ మ్యాప్ని ఎంబెడ్ చేస్తూ డిఫరెంట్ సైట్స్లో మనము సైటేషన్స్ అయితే చేస్తాం. సో ఇది స్టాండర్డ్ ప్లాన్. ఏ జిఎంబి, ఏ క్లయింట్కైనా, న్యూ క్లయింట్కైనా, ఓల్డ్ క్లయింట్కైనా, ఏ క్లయింట్కైనా ఇంకా ఇదే ఫార్మేట్ మనము ఫాలో అవుతాం. ఫస్ట్ వాళ్ళ యాక్సెస్ తీసుకుంటాము, రీసెర్చ్ చేసిన తర్వాత కీవర్డ్స్ వస్తాయి, కీవర్డ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి యాజ్ పర్ ద షీట్ మనము ఫాలో అవ్వాలి అంతే. ఫైనల్గా లాస్ట్ షీటు జిఎంబి ఆప్టిమైజేషన్ స్టాటస్. ఇది అంటే చెక్ లిస్ట్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ ఫర్ ద స్కీమా మార్కప్, స్కీమా మార్కప్ కంప్లీట్ అయిపోతుంది, వ్యాలిడేట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఇది వీడియో పంపిస్తాను, ఇది ఎలా చెక్ చేయాలి, అసలు ఇది ఎలా చేస్తాము ఏంటి అనేది ఒక వీడియో అయితే ఉంది, అది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అట్రిబ్యూట్స్ అంటే ఇప్పుడు ఉంటుంది కదా, ఫ్రీ సర్వీసా లేకపోతే ఆన్లైన్ సర్వీసా, వాకిన్ మనం అక్కడికి వెళ్ళాలా ఏంటి అనేది అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. ఇప్పుడు రెస్టారెంట్ అనుకోండి, వాళ్ళు డెలివరీ ఇస్తారు కదా, సో అలాంటివి కొన్ని పాయింట్స్ ఇక్కడ అట్రిబ్యూట్స్ కింద యాడ్ చేస్తాం. సపోజ్ వాళ్ళు రియల్ ఎస్టేట్ అనుకోండి, వాళ్ళ ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా, కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్, జిమ్ అని, స్విమ్మింగ్ పూల్ అని, సంథింగ్ అలాంటి అట్రిబ్యూట్స్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ బట్టి మనము బ్యాక్ ఎండ్లో ఇస్తాం అన్నమాట జిఎంబి. నెక్స్ట్ 10 ఇమేజ్ అప్లోడెడ్ అంటే వాళ్ళ జిఎంబిలో 10 ఇమేజెస్ అప్లోడ్ అయినాయా లేదా, అయిపోతే డన్, అవ్వకపోతే నాట్ ఎట్ ఆర్ ఎన్ఏ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్కానర్ అంటే ఈ స్కానర్, రివ్యూ స్కానర్ క్లయింట్స్కి షేర్ చేస్తున్నారా లేదా, లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్, మన ఫైనల్ కీవర్డ్స్ వచ్చినాయా లేదా, లొకాలో పేమెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నామా లేదా, కేటగిరీ రీసెర్చ్ కంప్లీటెడ్, కేటగిరీ రీసెర్చ్ అది ఎలా చేసామో, కాంపిటీటర్ కేటగిరీస్ అన్ని తీసాం కదా అది. నెక్స్ట్ వాట్ ఆర్ ద టాప్ 5 to 10 కీవర్డ్స్ లిస్టెడ్, 5 to 10 కేటగిరీస్ లిస్ట్ చేసామా లేదా, సర్వీసెస్ యాడెడ్ యాజ్ పర్ ద కేటగిరీస్ బట్టి మనము బ్యాక్ ఎండ్లో సర్వీసెస్ యాడ్ చేసామా లేదా.
సర్వీసెస్ డీటెయిల్స్ యాడ్ పర్ ద మెయిన్ కీవర్డ్స్ బట్టి సర్వీసెస్ డిస్క్రిప్షన్ అది యాడ్ చేసామా లేదా? బిజినెస్ నేమ్ కరెక్టెడ్ యాజ్ పర్ ద ఎస్‌విఓ. ఈవెన్ బిజినెస్ నేమ్ కూడా మనం ఏమైనా కీవర్డ్స్ యాడ్ చేసుకొని ఎస్‌ఈఓ వైస్ కూడా మనం కంప్లీట్ చేసామా లేదా? టాప్ మెయిన్ 4 కేటగరీస్ యాడ్ చేసామా లేదా? నెక్స్ట్ క్యూఏ లింక్ షేర్డ్ విత్ ద క్లయింట్స్. క్వెషన్ అండ్ ఆన్సర్‌వి క్లయింట్‌కి షేర్ చేసామా? మ్యాప్ యాడెడ్ ఇంటూ వెబ్‌సైట్. ఈ గూగుల్ మ్యాప్‌ని మనము వెబ్‌సైట్‌లో కూడా ఎంబెడ్ చేస్తాం కదా! కాంటాక్ట్ అస్ ప్లేస్‌లో అది అయ్యిందా లేదా? ఒకవేళ మనకి వెబ్‌సైట్ లేకపోతే గూగుల్ ఫ్రీగా మనం జీఎంబీలోనే ఫ్రీగా వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది చేశామా లేదా? ఆల్ ద అట్రిబ్యూట్స్ కరెక్ట్‌గా ఇచ్చామా లేదా? నెక్స్ట్ మనము జీఎంబీలో ఏదైతే వెబ్‌సైట్ ఇస్తున్నామో కనెక్ట్ చేసి, ఆ పేజ్ వెబ్‌సైట్ అవ్వచ్చు, వెబ్‌సైట్ పేజ్ అనేది కరెక్ట్‌గా ఆప్టిమైజేషన్ అయ్యుందా? అంటే కీవర్డ్స్‌తో ఆప్టిమైజేషన్ అయ్యుందా లేదా? నెక్స్ట్ 1-10 సెక్షన్స్ యాడెడ్ టు ద వెబ్‌సైట్. వెబ్‌సైట్‌లో మనకి క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఏదైతే పేజ్ కనెక్ట్ చేస్తున్నామో, ఆ పేజ్‌లో మనం టార్గెట్ చేసే కీవర్డ్స్‌తో క్వెషన్ అండ్ ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకొని అవి కూడా యాడ్ చేస్తాము. నెక్స్ట్ చెక్ ఆల్ ద రిలేటెడ్ ప్రొడక్ట్ సర్వీసెస్ టు ద వాళ్ళ యొక్క ప్రొడక్ట్ సర్వీసెస్ వెబ్‌సైట్‌లో అన్నీ ఉన్నాయా లేదా? అంటే స్కీమా మార్కప్ వెబ్‌సైట్‌లో యాడ్ చేయాలి కదా! కోడ్ అది అయిందా లేదా? నెక్స్ట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అటాచ్ అయ్యుందా లేదా? గూగుల్ అనలైటిక్స్ నెక్స్ట్ మ్యాప్. మ్యాప్ గూగుల్‌లో మనం క్రియేట్ చేసుకుంటాము. ఈవెన్ బింగ్‌లో కూడా క్రియేట్ చేసుకోమంటున్నారు. నెక్స్ట్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అకౌంట్ లేకపోతే మనమే క్రియేట్ చేసి కోడ్ డెవలపర్‌కి ఇస్తే డెవలపర్ నుండి వెబ్‌సైట్‌లో వేస్తాడు. లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అకౌంట్ ఉంటే వాళ్ళ నుంచి మనం యాక్సెస్ తీసుకుంటాం. గూగుల్ మ్యాప్ అనేది వెబ్‌సైట్‌కి ఎంబెడెడ్ అయ్యి ఉందా లేదా? అంటే కాంటాక్ట్ అస్ పేజ్‌లో అక్కడ ఎంబెడెడ్ అయ్యి ఉందా లేదా? నెక్స్ట్ రెగ్యులర్ వర్క్ స్టార్టెడ్. రెగ్యులర్ వర్క్ అంటే ఏంటి? ఈ పోస్టింగ్స్, ప్రొడక్ట్ అప్డేషను, రివ్యూస్ అప్డేషను, ఆహ్, స్ ఆహ్, క్వెషన్ అండ్ ఆన్సర్ రెగ్యులర్‌గా అప్డేట్ చేసుకోవడము, ఎఫ్‌బీ, పింట్రెస్ట్ వాటిల్లో కూడా రెగ్యులర్‌గా అప్డేట్ చేసుకోవడము, జీఎంబీలో రెగ్యులర్‌గా ఇమేజెస్, వీడియోస్ అప్డేట్ చేయడము, పోస్టింగ్స్, ప్రొడక్ట్స్ ఇవి సైటేషన్స్. ఇవి రెగ్యులర్ వర్క్ స్టార్టెడ్. సో, ఇది కంప్లీట్ జీఎంబీ వర్క్. సో, మనకు ఏదైనా క్లయింట్ వస్తే చెక్ లిస్ట్ దెన్ ఫస్ట్ యాక్సెస్ తీసుకుంటాము. వా కీవర్డ్స్ ఫైనలైజ్ అవుతాయి. దెన్ మనము స్టార్ట్ చేయాల్సిన వర్క్ ఇది. ఈ షీట్ ఫార్మాట్ అయితే ఏ క్లయింట్‌కైనా ఒకటే ఉంటది. మనం స్టెప్ వైస్ చూసుకొని ఈచ్ స్టెప్ కంప్లీట్ చేసుకోవాలి.